రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసుల రద్దు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం వెళ్లాల్సిన పాట్నా ఫ్లైట్ మధ్యాహ్నమైనా రాకపోవడంపై సిబ్బందిని నిలదీశారు. ఎప్పుడొస్తోందని ప్రశ్నించారు. మరోవైపు శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములకు ఇబ్బందులు తప్పటం లేదు. విమానాల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ ప్రయాణికులు స్వాములు వాపోతున్న పరిస్థితి. ఇక ఎగరనంటోంది ఇండిగో. దాని కారణాలు కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం ఇండిగో విమానాలు మొత్తంగా ఎక్కడికక్కడ రద్దవుతున్న పరిస్థితి. డీజీసీఏ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొక రకంగా చూస్తే శబరిమలకు వెళ్లేందుకు చాలా మంది కూడా ఈసారి ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా తిప్పలు తప్పలేదన్నట్టుగా తెలుస్తుంది. సో ఇండిగో ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, అయితే మనం చూసుకునే కనుక దేశవ్యాప్తంగా ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఈ సంవత్సరం చెందినటువంటి ప్రతి 3 విమానాలు 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే దాదాపు 300కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇండిగో రోజుకు మొత్తం 2000 నుండి 2000 నుంచి 200 వరకు విమానాలను నడిపిస్తుంది. వీటిలోనే రెండున కేవలం 35% సర్వీసులు మాత్రమే సమయానికి నడుస్తున్నాయి. ఇక అదే రోజు ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్ సంస్థ విమానాలు కూడా 38% సర్వీసులు నడుస్తున్న సమయానికి నడిపించకపోవడంతో ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో కూడా ప్రయాణించే ఎక్కువగా ఇండియా విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన 28 ఇండిగో విమానాలు రద్దయ్యాయని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా శంషాబాద్ నుండి రావాల్సినటువంటి 27 ఇండిగో విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. సాంకేతిక సమస్యల ప్రతికూల వాతావరణం కారణంగానే విమానాశ్రయం రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల కూడా రద్దవుతున్నాయని చెప్తుంది. అయితే పాట్నా వెళ్లవలసిన విమానం కూడా రద్దయిన క్రమం లోపల ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు శబరిమలకు వెళ్లేటటువంటి సీజన్ కావడంతో అయ్యప్ప స్వాములకు వెళ్తున్నటువంటి ఫ్లైట్లు కూడా ఆలస్యం కావడం చేత, కేరళకు వెళ్లే ఫ్లైట్లని కూడా ఆలస్యం కావడం చేత అయ్యప్పలు కూడా ఉదయం నుండి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ప్రశ్నించినా కూడా అక్కడ ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే దేశీయ అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని తెలుస్తుంది. అంటే ముంబై విమానాశ్రయంలో కూడా 33 విమానాలు నిలిచిపోయాయి. ఈ సమస్యకు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామంటూ కూడా ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. క్రమంగా ఈ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నది. థ్యాంక్ యూ ప్రవీణ్.